ఈ షర్టుకు చూసినారా ఎన్ని గూళ్ళు పెట్టున్నదో. ఇంకా మా మేడం డ్యూటీ నిన్నలే ఈ రోజులే. చూడ ఎడబెట్టినాడు వీళ్ళదేమో ఇది. క్యాలే హాయ్ బోలో హాయ్ కైసా ఐసా బోల్నా హాయ్. వద్దాం ఎట్ట పుట్టినాడు. బటన్స్ వేయమనిందామా ఈ గుండీలు పెట్టాడు ఎట్టో. బటన్స్ కాకుండా గుండీలు పెట్టింటే అంతే. ఇంకా ఈ ఇల్లు భలే ఉంటుంది. ఈ ఇంట్లో గేట్ కానీ ఇది భలే ఉంటుంది ఇల్లు. మా మేడము కరెక్ట్గా మా ఎయిర్పోర్ట్కి పోవాల్సిన టైంలో బయటికి పోయింది. ఇప్పుడు వచ్చినాం 5:17. అవును ఇన్స్పిరేషన్. ఇది రైల్వే స్టేషన్ కానీ కింద నుంచి ఏమో కానీ ఇది ఎంత పెద్దది ఉంది స్వామి. ఇది చూడు ఈ పక్క లెఫ్ట్ సైడ్లో ఎంత ఉందో. పైన ఎయిర్పోర్టు, కింద రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్నీ ఈడే ఉన్నాయి. మళ్ళీ ఏం ఫోన్ చేస్తాను. హలో అమ్మా, డబ్బులు అవసరం లేదనుకుంటా. ఇదేమో బస్ స్టాండ్, బస్సులు దండి ఉన్నాయి పక్క. పోనైనా పో పో పోనైనా పో. కూడా ఆకలేస్తుందేమో. అట్లా లోపలికి పోయేదానికి దావుంటే బలుడు అట్టా పోయి ఒక రౌండ్ వేసుకోవచ్చు. ఉంటుంది ఇక్కడ బ్లాక్ చేశారు. దగ్గర పార్కింగ్ చేశారు. సౌదీ ఫ్లైట్ ఎప్పుడు రాలా కదా, అంత కొత్తగా ఉన్నది నాకు ఈ పక్క అంతా. కొత్తగా ఉన్నది ఈ రోడ్డులో, మనం ఎప్పుడు రాలేదు కాబట్టి. మళ్ళీ ఏడొకటి ఎంతో బండి యాక్సిడెంట్ గుద్దుకున్నట్టున్నాయి. వాళ్ళని ఈడికి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఆడ బండి పార్కింగ్, ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ 2 బండ్లు ఇక్కడికి తీసుకొచ్చాడు పోలీస్ ఆయన. సో నిన్న పెట్టిన వీడియోలో మా మేడము టైలర్ షాప్కి అయితే గుడ్డలు ఇచ్చి పంపించింది కదా. అంటే మా చిన్న మేడము మధ్యాహ్నం ఇచ్చిన అన్నం మిగిలినంటే బాగా ఒక 4 గుడ్లు కొట్టి ఎగరేసేది చేసిన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న పెట్టిన క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తున్నా. ఆ వీడియోలో అయితే నేను రియానా అని చెప్పిన, కానీ అది రియానా కాదు, రిహానా. టైం 10 అయింది. ఇంకొక మేడం ఫోన్ చేసింది, చిన్న మేడం. ఈరోజు ఆమె మక్కాగా ఏమో పోతుంది, ఏమో బండి స్టార్ట్ అయింది. సాయంకాలం ఏమో పోతుంది. ఇప్పుడు ఏమన్నా బ్యూటీ పార్లర్ అటు ఏమన్నా పోతుందేమో. బండి అయితే స్టార్ట్ చేయండి. కరెక్ట్గా 10:08. బ్యూటీ పార్లర్ పోతుంది అనుకునే పాపం హాస్పిటల్కి వచ్చింది. అంటే ఆమె మక్కా మదీనా పోతా అనింది కదా, అందుకైనా పోతుందేమో అనుకున్నా. కానీ ఆమె హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళ అమ్మ ఆమె ఇద్దరు పోతున్నారంట. సాయంకాలం పోతారు. ఇప్పుడైతే ఏమో చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చినారు. ఆసియా ఫార్మసీ. అయినా నా తిక్క కాకపోతే గుడికి పోయేటప్పుడు ఎవరైనా బ్యూటీ పార్లర్కి పోతారా? వాళ్ళు ఎట్లా పోతారు బై నుంచి? కార్లో పోతారో ఎట్లా తెలీదు. ఫ్లైట్లు అయితే లేవు అనుకుంటా ఈ నుంచి. కార్లు, బస్సులు, ట్రైను అవి ఉన్నాయి. ట్రైన్ కూడా ఉన్నాయి అనుకుంటా, ఏమో మనకి తెలియదు, మనం ఎప్పుడు పోలే కదా. ట్రైన్ ఉందిలే. ఈ షర్టుకు చూసినారా ఎన్ని గూళ్ళు పెట్టున్నదో. షర్ట్ అంతా ఎండిపోయినది, గూళ్ళు మాత్రం దండిగా ఉన్నాయి. బావి కాడ పెడతాయి కదా మామూలుగా, బాయిల కాడ ఏలాడుతూ ఉంటాయి చూడు అవి. మా ఇంటి కాడ ఇప్పుడు నేను పనిచేసి ఇంట్లో కూడా ఆ పక్క ఉన్నాయి. కాకపోతే ఈ షర్టుకు చాలా దండిగా పెట్టేసి ఉన్నాయి, చిన్నవి. ఫోన్ అయితే వచ్చింది. రా ఇంకే బయట ఉన్నానే. ఎండ మాత్రం అదరేస్తుంది. శేఖర్ అన్నా, నువ్వు చెప్పింది కరెక్టేనా? ఎండ మాత్రం వాంచేస్తుందిలో స్వామి. ఏసీ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేము, అట్టున్నది. పసీనా అన్న చూడు, అది వస్తుంది. కాకపోతే ఏసీ వేసుకుంటాంలే. ఏసీ లేకపోతే పసీనా వచ్చేదే. ఇప్పుడు వచ్చినాము, టైం ఏమో 12 అయింది. అప్పుడే మళ్ళీ ఫోన్. హలో మామ. الحين ماما الحين تعال بس اديك فلوس والفاتوره. ఓకే. కయాదు గురించి అనుకుంటున్నా, అదే అడుగుతుంది. 12 గంటలకు రమ్మన్నాడు కదా ఆయన, టైలర్ షాప్ ఆయన. ఆమె మళ్ళీ 5 గంటలకు పోవాలంట చెప్పింది. ఇప్పుడు 5 గంటలకు పోవాలి. ఇంకా మా మేడం డ్యూటీ నిన్నలే ఈ రోజులే. మొన్న శుక్రవారం పోయిందే హోటల్కి, అంతే.
అవా 35 రియాలు ఇచ్చింది, ఆయన 5 రియాలు డిస్కౌంట్ అడుగుతా. ఏమంటాడు చూద్దాం. ఖచ్చితంగా లేదు లేదు భయ్ అంటాడు. ముందే మాట్లాడుకోవాలి డిస్కౌంట్ ఏమైనా ఉంటే. ఇప్పుడు అడిగినాం అనుకో, లేదు భయ్ రాదు భయ్ అంటాడేమో. కదిలే మేఘమే మేఘమై. పార్కింగ్ ఉన్నది ఎదురుగానే. వీడు సొట్టపెట్లు పెట్టినాడు, చక్కగా పెడితే నాయన స్వామి. వీడు ఎడబెట్టినాడు, వీళ్ళదేమో ఇదే. భాయ్ సాబ్ ఓకే అయిపోయింది మా బ్యాగ్ ఎద్దాడు. ఏ ఆరెంజ్ 5 రియాల్ డిస్కౌంట్. डिस्काउंट 5 रियाल। 5 रियाल डिस्काउंट। ओ लड़की बोला? हाँ। हाँ भाई साहब क्या ले? हाय बोलो। हाय। हाय कैसा ऐसा बोलना हाय? भाई मुझे कहना पड़ा था बात इसके वजह से ना। 5 रियाल डिस्काउंट మేడం మీద చెప్పినా, మేడం వేయలేదని చెప్పినా. వద్దాం ఎట్ట పుట్టినాడు. బటన్స్ వేయమనిందామా, ఈ గుండీలు పెట్టాడు ఎట్టో. బటన్స్ కాకుండా గుండీలు పెట్టింటే అంతే. ఇంకా బటన్సే పెట్టినాడులే స్వామి. ఇయ్యలే బటన్స్ పెట్టి వెనక కట్ చేయమనింది. $5 లాభం. డైలీ ఇళ్ళకాడికి వచ్చాము. మామూలుగా కోయట్లో ఏంద్రా అంటే, మనం డైలీ కన కోయట్ వాళ్ళకి టైలర్ షాప్కి కానీ లేదంటే మస్బక్ కానీ, అంటే ఐరన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవి ఉంటాయి కదా, ఆడికి కానీ మనము డైలీ ఆడికి ఎత్తుకోమతాం అనుకో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకొని మనకి నూస్ దినారు, రూబా దినారు అట్లా ఇచ్చేస్తారు. వీళ్ళు ఆడే కానీ ఒక్కరు కూడా ఇయ్యరు. మొత్తానికి 5 రియాలు అయితే లాభం. మేడం చెప్పింది డిస్కౌంట్ చేసుకోవాలంట అని చెప్పిన. సర్లే అన్నాడు. వాళ్ళు అడిగి పోలే అని అవునని చెప్పిన. గమ్మని అయిపోయినాడు. 5 రియాలు మనకి రొట్టెలకు వస్తుంది. నేను మేడం మీద ఏం చెప్పిన అంటే, మేడం మీద చెప్పినాం అనుకో సర్లే అంటారు. అదే మనం అనుకో, లే భయ్ నాది రాదు భయ్, ఈ భయ్ అది భయ్ ఇది భయ్ అంటారు. అందుకే మేడం మీద చెప్తే సరేలే అయితే ఇంకా వాళ్ళు చేసినారు డిస్కౌంట్, మనం ఏం చేద్దాంలే అని చెప్పి ఇచ్చేస్తారు. అట్లా ఇది ఇప్పుడల్లా ఏడవుతా, ఇల్లు అంతా కట్టేంతవరకు కట్టే పెడతారు బాక్సులు అడ్డం. ఇక రౌండ్ వేసుకొని పోవాల్సి వస్తుంది రోజు. ఈ ఇల్లు భలే ఉంటుంది. ఈ ఇంట్లో గేట్ కానీ ఇది భలే ఉంటుంది. ఇల్లు రైట్ సైడ్లో ఉండేది. గేట్ కూడా పెద్ద గేటు. మాకు స్కూల్ డ్యూటీలు అయితే లేవు. స్కూల్ దగ్గర చూడండి ఎన్ని బండ్లు పెట్టున్నారో. నిజంగా స్కూల్ డ్యూటీలు ఉంటే బాగా టైంపాస్ అయిపోతుంది. స్కూల్ దగ్గర నిలబడుకొని ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఇటు పరిచయం అవుతారు. ఇదంతా కూడా ఇది స్కూల్. ఇంకా ఇప్పుడేమో వదిలినారు బా, వస్తారు ఒక్కొక్కరు బయటికి. బండ్లన్నీ రోడ్ల మీద పెట్టేసినారు. అట్టా టైంపాస్ అయిపోతుంది బాగా. పొద్దున్నే పోయి ఇసి పెట్టడము, మధ్యాహ్నం పోయి తీసుకురావడము బాగుంటుంది. కాకపోతే పొద్దున్నే ఉంటుంది అదే రోయింపు. 6 గంటలకే స్కూల్ ఉంటుంది వీళ్ళకి, అది పెద్ద రోయింపు అవుతుంది. అటు తగిలిచ్చేద్దాం, తీసుకుంటుంది ఆమె. అటు తగిలిచ్చేసిన. అదే మేమి ఫోన్ చేసి నిన్న చేసుకున్న చికెన్ అన్నం ఉండదంటే, ఏడ ఉండదు మా అయిపోయింది. రాత్రి ఒక రౌండ్ తోవి బ్యాగ్ ఇచ్చిన, అయిపోయింది మా అని చెప్పిన. సరే గిన్నెలు ఎత్తుకోరా. అయినా అది కూర ఒక్కరోజు వచ్చింది, ఎక్కువ రాల. అందుకే నిన్న ఒక్కరోజుతోనే అయిపోయింది. టైం ఉంటే చేసుకునిండు, బయటికి పోకుండా ఉంటే పొద్దున
పొద్దున్న బయటికి వినా కాబట్టి ఇంకా అందుకే చేసుకోలేకపోయినా. ఆమె చెప్పిండే ఏదో ఒకటి చేసుకోండు, కానీ ఏమోలే చేసిందిలే. రైస్ ఇచ్చింది, కాకపోతే కూర ఆమె అడిగేది పాపం కూర ఉండదని, కానీ లేదన్నా ఇది ఇచ్చింది. ఈ కూర మామూలుగా కుబుసుల్లో వాటిలో తినేది కూర, అనపు గుగ్గుల కూర. ఇది చికెను, ఆ చికెన్లోకి తహినా, ఈ సలాడ్ ఇచ్చింది. ఓన్లీ దీనిలో ఉండి జ్యూస్ ఒకటే తీసుకోవాలి. ఈ అనపు గుగ్గులు ఏరుకొని తినాలి, బాగుంటాయి సపరేట్గా, కూరలో కాకుండా. వేసి పచ్చికారం వేసి కొడితే జమ్మని ఉంటుంది. అయిపోలే ఎన్ని రోజుల నుంచి ఒట్టే ఉన్నాయి పచ్చికారం. అన్నిట్లో వేసుకొని తింటాను కూడా అయిపోలే. పచ్చికారం పడతాను, టేస్ట్ బాగా వచ్చింది. మూడున్నర అయింది టైము. మా మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఈరోజు మొత్తము క్లైమేట్ బాగుంది, బాగా చల్లగా ఉన్నది. మధ్యాహ్నం అంతా బాగా ఎండ కాసింది, 2 నుంచి బాగా చల్లబడిపోయింది మొత్తం. మా మేడము కరెక్ట్గా మా ఎయిర్పోర్ట్కి పోవాల్సిన టైంలో బయటికి పోయింది. ఇప్పుడు వచ్చినాం 5:17. ఆమె ముందే చెప్పింది 5 కల్లా నేను పోవాలా అని. మేము పోయిన టైమే సరిగా లేదు, 3:30కు పోయినాం. ఫుల్ ట్రాఫిక్. బిన్నాబా అంటుంది మేడము. ఇప్పుడు ఆమె వచ్చి ఇంకా ఆమె ఎంత టెన్షన్ పెడుతుంది చూడు. ఆ ముందే ఇంకా ఎక్కువ టెన్షన్ మా మేడం కన్నా. ఆమె లొకేషన్ కూడా ఇచ్చి ఉన్నది, నేను చూసుకోవాలి. ఇంకా చూసినాను అనుకోద్దు, లొకేషన్ పెట్టి ఉన్నది. 10 నిమిషాలు అయింది. చూసినాడు వచ్చినాడు అనుకుంటుంది, అందుకే నేను చూడాల. ఇదేంది ఇది, ఎయిర్పోర్టా లేకపోతే ఏంది ఇది, రైల్వే స్టేషనా? ఇప్పుడు ఆమె చూడు ఎంత టెన్షన్ పెడుతుందో, నన్ను భయంకరంగా టెన్షన్ పెడుతుంది. అబ్బా సచ్చ గొర్రె. ట్రాఫిక్ ఉంటుంది అర్ధగంట. ఓ అమ్మ, ఇప్పుడు ఆమె వచ్చిందంటే చూడు నాకు సుక్కలే. ఇంకా కరెక్ట్గా 5:18 అయింది. ఆడికి పోయేటప్పటికి 5:46. ఆమె ఎన్ని గంటలకు పోవాలో ఏమో తెలియదు నాకు. ఈ ఆటోలో స్వామి ఆమెను ఇన్స్పిరేషన్. ఇది రైల్వే స్టేషన్ కానీ కింద నుంచి ఏమో కానీ ఇది. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇడికి, ఆమె నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదో కాదో వెంకీ అని. ఆమె లొకేషన్ ఇచ్చింది, నేను లొకేషన్ ప్రకారం వచ్చిన. అయితే ఏం టెన్షన్ పెట్టలా స్వామి, దేవుడి దగ్గర గొమ్మను కూర్చునింది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేప్పటికి 6 అయింది. అసలు మా మేడము ఏదన్నా అర్జెంట్ అవసరం అయితే దానికైతే వేరు, అసలు అర్జెంట్ అవసరం కూడా లే. మొన్న ఒక 4 రోజుల ముందు బ్యాగులు ఇచ్చింది కదా, ఆ బ్యాగుల కోసం పోయింది కరెక్ట్గా ఏం పోయే టైంకే. అవునైతే ఎక్స్పెక్టేషన్ ఆమె అయితే వెళ్ళిపో అనింది. ఆమెకు కూడా తెలియదు అంట రైల్వే స్టేషన్ ఏడన్నదో. నాకు కూడా తెలియదు వెంకీ, నువ్వు ఏడికి పోతున్నావు నాకు తెలియదు అని. ఏమో మేడం నువ్వు ఇచ్చిన లొకేషన్కి వచ్చినా అని చెప్పిన. ఇదంతా పార్కింగ్ ప్లేస్ కానీ కింద ఎంత పెద్దది ఉంది స్వామి. ఇది చూడు, ఈ పక్క లెఫ్ట్ సైడ్లో ఎంత ఉందో. పైన ఎయిర్పోర్టు, కింద రైల్వే స్టేషను, బస్ స్టాండు అన్నీ ఈడే ఉన్నాయి. చాలా పెద్దది కానీ స్వామి. మళ్ళీ ఏం ఫోన్ చేస్తాను. హలో అమ్మా. ఓకే పొమ్మని ఫోన్ చేసింది లేదు స్వామి, భయపడి తెచ్చిన ఏడ ఇది కాదేమో అని. ఇదే అయినట్టుంది, అందుకే పోను అనింది. ఈడ ఇది 1 వే పెట్టేసినారు ఈడ. ఇప్పుడు డబ్బులు కట్టాలంటే డబ్బులు అవసరం లేదనుకుంటా. వెళ్ళిపోవచ్చు అనుకుంటా, వెళ్ళిపోవచ్చులే. ఆ పక్క నుంచి ఎయిర్పోర్ట్లో అయితే డబ్బులు కట్టాలా, ఇట్లయితే అవసరం లే.
ఎట్టోలే స్వామి, ఆమెను ఎక్స్పెక్ట్ చేసిన ఇంకో 2 రోజులు రాదాము. రెండు రోజులు వస్తే నాకు తెలిసి రేపు సాయంత్రం వస్తుందేమో. రేపు సాయంత్రమో మళ్ళీ మొన్నాడు వస్తుందో తెలియదు. ఇదేమో బస్ స్టాండ్, బస్సులు దండి ఉన్నాయి పక్క. ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో ఉన్నాయి బస్సులు దండిగా. రైట్ సైడ్లో. ఒరే ఏరా, ఫ్రీ రైట్ వెళ్ళారా, పోదాము నిదానంగా. ఎందుకు తొందర పడుతుందా? నుంచి కొడతాడు ఆరును. ఈ పక్క బస్సులు నిలబెట్టుకున్నాను. పార్కింగ్ ఏమో ఇది, బస్ స్టాండ్ కాదు, పార్కింగ్. పోనైనా పోనైనా పో. కూడా ఆకలేస్తుందేమో. అబ్బా, ఆ పక్క ఫ్లైట్లు చూడు కిందనే ఉన్నాయి, పార్కింగ్లో ఉన్నాయి. బా అట్లా లోపల పోయేదానికి దావుంటే బలుడు అట్టా పోయి ఒక రౌండ్ వేసుకోవచ్చు. ఉంటుంది బ్లాక్ చేశాను ఇదంతా బ్లాక్ చేశాను, అందుకే పార్కింగ్ ఖాళీగా ఉన్నది. అంతా బ్లాక్ చేసేస్తున్నారు. పక్కే ఉన్నాయి ఫ్లైట్లు. అంతా ఎయిర్పోర్ట్ సంబంధించిందే. పార్కింగ్, బస్ పార్కింగ్, కార్ల పార్కింగ్, ఆ పక్క హెలికాప్టర్లు, అదే ఫ్లైట్లు పార్కింగ్. ఏరా, ఈ లొకేషన్ ఏందో ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి రైల్వే స్టేషన్కి రావడము నేను కూడా భయపడినా. యాడికి తీసుకొని ఏమో టైం అవుతుందేమో అని. ఒక్కసారి వచ్చినామంటే మళ్ళీ అలవాటు అయిపోతుంది, మళ్ళీ భయంలే. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు కూడా నాకు లొకేషన్ తెలియదు, లొకేషన్ పెట్టుకున్నా. అటు ఎయిర్పోర్ట్ నుంచి అయితే తెలుసు, ఇది ఆడికాడిగా తీసుకొని పోతుంది సందులలో గొంతులలో. జిద్దా ఎయిర్పోర్ట్ కంపెనీ అంట ఇది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది. ఏందో జిద్దా ఎయిర్పోర్ట్ కంపెనీ. ఆ రైట్ సైడ్లో ఉన్నాయి బాయ్ ఫ్లైట్లో. నేను ముందు పోయి యూటర్న్ కొడితే మళ్ళీ నా రోడ్డు పట్టేస్తా. ఇక్కడ యూటర్న్ కొట్టినామంటే మనం చక్కగా మన రోడ్డు పట్టచ్చు. ఇది కార్గోలు అవి వస్తాయి కదా, ఫ్లైట్లో వచ్చినట్టు అన్నీ ఇక్కడ దించుతారేమో అయ్యే ఈ కంపెనీలు. డిహెచ్ఎల్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దించుతాయేమో అయ్యే సామాన్లు. దగ్గర పార్కింగ్ చేశారు. సౌదీ ఫ్లైట్ పార్కింగ్లో ఉన్నది. ఎప్పుడు రాలా కదా, అంత కొత్తగా ఉన్నది నాకు ఈ పక్క అంతా. ఇంకా ఎన్ని పార్కింగ్ ఏడు తిరుగుతుంది ఇదే. ఎప్పుడు తీసుకొని పోతావు తల్లే? ఆయన చిన్నగా రా స్వామి, అంత స్పీడ్ వస్తున్నావు. ఏడికి తీసుకొని పోతుందో ఇది, ఏడ లాక్కొని పోయి ఏడ దించుతుందో ఇది రోడ్డు. ఇంకా ఈడేమన్నా ఎయిర్పోర్ట్ కాడే. కొత్తగా ఉన్నది ఈ రోడ్డులో, మనం ఎప్పుడు రాలేదు కాబట్టి
సిటీ సెంటరు మక్కా మదీనా మదీనా రోడ్డు వచ్చేసిందిలే. మదీనా రోడ్డు జిద్దా బోర్డు కాడికి వచ్చానేమో. ఇక్కడ జిద్దా బోర్డు ఇక్కడ ఉన్నది, దాని పక్క నుంచి పోతానా. జిద్దా బోర్డు పక్క నుంచి పోతా. ఇప్పుడు కూడా కరెక్ట్గా కనిపిస్తుంది జిద్దాది బోర్డు. అదో అసలు దీని పక్క నుంచి ఎప్పుడు పోలా, ఇప్పుడు పోతా. పక్కనే ఉన్నది పచ్చగా గడ్డి. ఇది జిద్దా బోర్డు జేఈడి. ఇది నాకు గుడ్డి గుర్తు అనమాట. ఇది కనిపించిందంటే మా ఊరికి పోతున్నాం లేదు దావా అని. నాలుగు చినుకులు వాన పడింది అంతే, పాయ్ బండి అంతా గబ్బు చేసింది. ఈ బిడ్జిగాడ స్వామి ఎప్పుడు చూసినా ట్రాఫికే. ఒక్కసారైనా ఖాళీగా ఉండదు ఇక్కడ. ఈ పక్క రైట్ సైడ్లో కింద బ్రిడ్జి కింద సిగ్నల్ ఉంది, ఆ బండ్లు ఈ బండ్లు అన్నీ ఆగిపోతాయి ఇక్కడ. అందుకే ట్రాఫిక్ ఇక్కడ. మళ్ళీ ముందు పక్క మేముండే ఏరియా పోతుంది, ఆ బ్రిడ్జ్ ఉండదు. ఆ బ్రిడ్జ్ పైన ఎక్కే బండ్లన్నీ ఆగి ఉంటాయి. అందుకే బాగా ట్రాఫిక్ ఇక్కడ. ఇక్కడ ఆ పక్క నిలబడిపోయినాయి సిగ్నల్ కాడ. ఆ సిగ్నల్ పడేంత వరకు రోడ్డు పైకి వచ్చేస్తాయి బండ్లు. ఈ పక్క బ్రిడ్జ్ కాడ నిలబడిపోయింటాయి కరెక్ట్గా నేను తిరిగే కాడ. భలే టెన్షన్ పడలేదు స్వామి, తలకాయ నొప్పి అయిపోయింది నాకు ఈ టెన్షన్తో. వీళ్ళు ఏందబ్బా ఒక అర్ధగంట ముందు బయలుదేరరు, తీరా అప్పుడే బయలుదేరుతారు. అయినా ఆ బ్యాగులు తెచ్చుకోకపోతే ఏమి మా మేడము. ఇప్పుడు అయిపోయింది డ్యూటీ. ఇప్పుడు ఆమెను దించేసిన. ఆమె నన్ను ఏమనింది, 5 గంటలకి బండి స్టార్ట్ చేయనింది. 5:30 కల్లా నేను ఆమెను ఇసిపెట్టేసింటే 6 కల్లా ఇంటికి పోయిండు. 6 నుంచి బ్యాగులకు పోవచ్చు కదా మా మేడము. 3:30కే బయలుదేరింది. ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో టెన్షను, బాబు ఇంకేం పోవాలా అని. ఇంటికి వచ్చానే ఆమె రెడీగా ఉన్నింది. ఎట్టోలే స్వామి, మనల్ని ఏమైతే ఏం టెన్షన్ పెట్టాల. మా మేడం మాత్రం టెన్షన్ పెట్టింది ఈరోజు. మామూలుగా ఏమో టెన్షన్ పెడతాది అనుకున్నా నేను. ఓరు నాయన ఏమతో సాగు అయిపోతుందా నాయన అనుకున్నా. నాకు ఎట్టో దేవుడు తెలియదు ఏమేమో అలా. మా మేడమే పావు ఇంకే అనింది. ఆడుంటుంది అది మా ఊరి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కాడ ట్రాఫిక్, ఆ నుంచి కొనాముదలు ట్రాఫిక్. ఆడ మళ్ళీ ఆయన పోలీసు ఆయన 1 వే పెట్టేసి ఉంటాడు బ్రిడ్జ్ పైన. అదొకటి. మళ్ళీ ఏడొకటి ఏందో బండి యాక్సిడెంట్ గుద్దుకున్నట్టున్నాయి. గుద్దుకున్నాయి. ఏం చిన్నగా పోరు పోలీసు వాళ్ళు, వెనకమ్మడే ఉన్నారు. వచ్చారు పోలీసు వాళ్ళు. అయితే యాక్సిడెంట్ అయితే బిన పెరిగి పక్కన పారేస్తారు బండ్లు. వాళ్ళకి ఏదైనా చిన్న అయితే మాట్లాడించి పంపించేస్తారు. పెద్ద అయితే ఇంకా బిన అంబులెన్సులు అన్నీ వచ్చి దనదన లేపుకోబోతుంది. బండిని పక్క దోయేస్తారు. లారీలు వస్తాయి, ఆ లారీల్లోంచి బండ్లు ఎత్తుకోబోతారు. అంబులెన్స్ వచ్చి వాళ్ళని ఎత్తుకోబోతాయి. ఏమైనా జరిగితే, ఏం జరగకుండా ఉంటే ఇంకా సెటిల్మెంట్ చేసి ఆ ఇన్సూరెన్స్ ఏదైనా వచ్చేటైతే ఫోటోలు తీసుకొని పంపించేస్తారు. అయితే ఎక్కడైనా బండి తగిలింది అనుకో, ఇప్పుడు 4 దారులు ఉన్నాయి. 4 దారులలో మనకు 2వ దారిలో యాక్సిడెంట్ అయింది, అక్కడే పెట్టాలి బండి, కదిలియకూడదు. ఒకవేళ మనం కదిలిచ్చానుకో మనకి ఇన్సూరెన్స్ రాదు. అందుకే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళని ఇడికి తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఆడ బండి పార్కింగ్, ఆడ ట్రాఫిక్ జామ్ అవుతుందని 2 బండ్లు ఇడికి తీసుకొచ్చాడు పోలీసు ఆయన. ఇంకా ఆడ నిలబెట్టి మాట్లాడుకుంటారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అందుకు ఆయన స్వామి మనం దాన్ని చూస్తా ఉన్నాం అనుకో. ఈ ముందు పక్క పెయ్యి ఆడ పెట్టేస్తాడు బండి, ఇంకా అడ్డం పెట్టేస్తాడు. 1 వే ఒక్క బండి పోయేటట్టు చేస్తాడు బ్రిడ్జ్ పైన. ఇంకా ఆ బ్రిడ్జ్ అంతా ట్రాఫిక్ అయిపోతుంది. ఆ నిలబెట్టేస్తాడు ఇంకా పోలీస్ అయినా.
ఓలే ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే మా కొంపకపోతాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్నీ గుడ్డు గుర్తులు అనమాట నాకు. ఈ బ్రిడ్జ్ వస్తే మా ఇల్లు వచ్చేది, ఆ జిద్దా బోర్డు వచ్చే మా ఊర్లో మనం ఉండేట్టు అని అన్ని గుడ్డు గుర్తులు పెట్టుకోవాలి ఫస్ట్. మళ్ళీ పోను అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అట్లా. వచ్చిన ఒక 2 నెలలు 3 నెలలు కన్ఫ్యూజ్ అవుతాము. మళ్ళీ తర్వాత ఏం భయంలే, ఈజీగా సింపుల్గా పోయి రావచ్చు ఎక్కడికైనా. ఇంటికి వచ్చేసిన పోయి మంచి చాయ్ చేసుకొని తాగాలి స్వామి. ఆమెను అడిగి పాల డబ్బా తీసుకొని అల్లం చాయ్ చేసుకోవాలా. తలకాయ పగిలిపోతుంది. వాళ్ళు టెన్షన్ పడతారనుకుంటే నేనే టెన్షన్ పడినా, అందుకు నా తలనొప్పి వచ్చింది. బండి పైన అంతా వాన పడి మరకలు అయింది. ఇదంతా మరకలే. ఇంకంతా రేపు కడగాలి దీన్ని. ఊరికే 4 చినుకులు పడి బండిని గబ్బు చేసినాయి. ఇలా 2 బండ్లు వినేసామే, ఖాళీ అయిపోయింది షెడ్డు. రాత్రి తినేదానికి ఎగ్ రైస్ అయితే చేసుకున్నా. మధ్యాహ్నం ఇచ్చిన అన్నమే మిగిలినంటే బాగా ఒక 4 గుడ్లు కొట్టి ఎగ్ రైస్ అయితే చేసిన. వంట మాస్టర్ నెగిన గిడ్డ వేసుకొని. నిన్న పెట్టిన వీడియోలో మా చిన్న మేడము అబాయ ఇచ్చింది కదా, అది వెనక పక్క కొలత పెట్టి ఎంత కట్ చేయమనిందో కామెంట్ చేసేయండి. ఒక కప్పు నేను పెట్టుకున్నా, ఇంకొక కప్పులో తోగిబాయికి ఎత్తుకోమతా. తోగిబాయ్ नहीं है, मैं जाएगा, आएगा खाएगा, क्या बनाया? अंडा। भाई अंडा बनाया तुमको पसंद है ना? मेरे को बहुत पसंद है। उसके लिए आता हूँ, 1 मिनट आता हूँ, बात करता हूँ. 1 मिनट बाद आएगा, फोन बात करके आएगा. ఒకసారి చేసిన ఎగ్ రైస్ చాలా బాగా వచ్చింది కదా, అప్పుడు ఇచ్చిన. ఇంకా అప్పటి నుంచి బాగా ఇష్టపడుతున్నాడు అనమాట, అందుకే ఆయనకి కూడా ఒక రోజు అయితే ఇచ్చిన. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.